నిన్నటి దినాన కొన్ని విషయాలు మరలా వాటిని జ్ఞాపకం చేసి నిన్న చెప్పిన వాక్య భాగంలో దాని కొనసాగింపుగా మరికొన్ని మాటలు ఈ రాత్రి మనం ఆలోచన చేద్దండి. ఈ సత్రము అనే పదానికి గ్రీక్ భాషలో 2 పదాలు రాయబడ్డాయి. నిన్న 3 ఆలోచనలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి ఆలోచన ఏంటి అనంటే పాండిక్యూయోన్ అనంటే దాని అర్థం ఏంటి అనంటే అందరినీ స్వీకరించే స్థలం. ఆ స్థలంలోనికి అనేక మంది రావటానికి, ఆ సత్రములో అనేక మంది నివసించడానికి అవకాశం ఉంది. దానిని గురించిన విషయాలు చాలా నేర్చుకోవటానికి ప్రభు కృపను అనుగ్రహించారు. రెండవ పదం ఉన్న మాట ఏంటనంటే కెటలుమా. దానికి అర్థం ఏంటి అనంటే విడిది గది. యేసుక్రీస్తు ప్రభు చిట్టచివరిసారిగా పస్కాను ఆచరించినప్పుడు 12 మంది శిష్యులకి ఆజ్ఞాపించినట్లుగా విడిది గదిని కూడా సత్రము అని బైబిల్లో సంబోధించడం గురించి రాయబడతా వచ్చిన మాటలు నిన్నటి దినాన మేము ధ్యానం చేశాము. అందులో రాత్రి 4 సత్రాల గురించి దేవుని వాక్యంలో నుండి 4 మాటలు వివరించడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. సంఘము అనే సత్రమును గురించి రాత్రి ఆలోచన చేశాము. రెండవది సమృద్ధి అనే సత్రమును గురించి, మూడవది సంరక్షణ అనే సత్రమును గురించి, నాలుగవది మనల్ని మనం పాపుల నుండి, వ్యభిచారుల నుండి ప్రత్యేకించుకునే సత్రమును గురించి ఆలోచన చేసాం. కొన్నిసార్లు మనం ఇలాగా దేవుని సత్రంలో మనం ఉన్నప్పుడు లోకంలో మనకి స్థలం ఉండదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తల్లిదండ్రులు తీసుకొని వచ్చారో, ప్రభువుకి మాత్రమే సత్రంలో స్థలం లేకపోవటం కాదు, ప్రభువును తోడుకొని వచ్చిన యేసోపునకు మరీకు కూడా ఆ సత్రములో స్థలం లేదు. ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఉంటారో వారికి లోకములో స్థలం ఉండదు. మనకు లోకములో స్థలం లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు మన సత్రాల్లో నివసించడానికి మనము దేవునికి అవకాశం ఇవ్వాలి అని గత రాత్రి చెప్పిన మాటల్లో ఈ రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరొక సత్రమును గురించి చదవబడిన వాక్య భాగంలో నుండి ఈ సత్రానికి మరొక పేరు పెట్టవచ్చు. అదేంటి అనంటే ఇది రక్షకుని సత్రము. ఏ సత్రం చెప్పండి? ఇది వేరే వాడి సత్రం కాదు. ఆ సత్రం ఏమైపోయింది అనంటే అనేక ప్రజలు ఆరాధించడానికి అది రక్షకుని సత్రమైంది. ఎవరి సత్రమైంది చెప్పండి? ఇది పట్టించుకోకుండా తిరిగిన వాడి సత్రము కాదు. ఇప్పుడు ఎవరి సత్రము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ సత్రానికి ఇలాగ పేరు పెట్టుకోవచ్చు. ఎవరి సత్రం అండి అది? చెప్పండి, గట్టి చెప్పండి. రక్షకుని సత్రము. ఇప్పుడు ఆ సత్రంలోనికి ఎవరు వచ్చారు అనంటే సర్వలోకాన్ని పరిపాలించే రారాజు, సర్వలోకానికి పాపము నుండి విముక్తి చేసే విమోచకుడు, అందరినీ శాపము నుండి, నరకము నుండి విడుదలను అనుగ్రహించే రక్షకుడైన యేసుక్రీస్తు అనేవాడు ఆ భాగంలోనికి మనం జాగ్రత్తగా ఆలోచన చేయటానికి ఆ సత్రంలోనికి వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ సత్రపు యజమానుని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఎందుకు అక్కడ స్థలం లేకపోయింది? ఈ మాటలో కూడా ఈ రాత్రి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మరలా చదువుతున్నా చూడండి, 7వ వచనంలో తన తొలుచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. సత్రములో ఎందుకు స్థలం లేదు? ఇది రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. ఆ సత్రపు యజమానిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ సత్రపు యజమానుడు ఏమైపోయిండో తెలియదు, కానీ స్థలాన్ని మాత్రము లేదు అని చెప్పాడు. స్థలము లేకపోవటానికి కారణం ఏంటి? లేనందున అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు స్థలం లేదు, స్థలము లేకపోవటానికి కారణం ఏంటి? అవి నేను చాలా కారణాలు ఈ రాత్రి చెప్పాలి, కానీ ఒక 2-3 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే ఇంగ్లీష్లో ఐ అన్న అక్షరం మీద ఒక 4 ఐలు చెప్తాను. అవకాశాన్ని బట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దండి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఇగ్నోరెన్స్. అందరూ చెప్పండి, ఏంటి చెప్పండి అది? ఇంగ్లీష్ కూడా చెప్పండి. ఇగ్నోరెన్స్ అంటే అర్థం ఏంటంటే అజ్ఞానము. ఇగ్నోర్ అంటే పట్టించుకోకుండా ఉండటం. ఇగ్నోర్ అనంటే విస్మరించటం. ఎవరిని పట్టించుకోకుండా ఉండడు ఈ సత్రపు యజమాని అనంటే వచ్చిన వాడు రక్షకుడు అని తెలియకపోవటం వలన ఏం చేయలేకపోయింది? ఆయన పట్టించుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను,
కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎవరి దగ్గరకు వచ్చాడు? వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు అని అంటే దావీదు ఊరిలోనికి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు ఈ రక్షకుడు అని అంటే బెత్లెహేములోనికి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడనంటే ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు. కానీ ఆ సత్రపు యజమాని ఏం చేయలేకపోయాడంటే రక్షకుణ్ణి తెలుసుకోలేకపోయాడు. తెలుసుకొని ఉంటే మనలాగా ఆయన ఏమి ఇచ్చేవాడు అంటే సత్రములో స్థలం ఇచ్చేవాడు. తెలుసుకోలేకపోవటం వలన, ఆ ఇగ్నోరెన్స్ వలన, పట్టించుకోకపోవటం వలన, తెలియకపోవటం వలన, అజ్ఞానము వలన ఏమైపోయింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన స్థలం ఇవ్వలేకపోయాడు. స్థలము లేదు అని చెప్పాడు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు కూడా ఊర్లో అనుకుంటా ఉంటారు. కొంతమంది పెద్ద కులం వాళ్ళు అనుకోవచ్చు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు అనుకోవచ్చు, కొంతమంది ఏమీ చదువుకోలేళ్ళు అనుకోవచ్చు. ఏంటి అని అంటే మాకు తెలియదు కదండి, మాకు తెలిస్తే మేము ఎప్పుడో ప్రభుని ఎరిగేవాళ్ళం కదా, మాకు తెలిస్తే ఎప్పుడో మేము రక్షకుడిని ఎరిగేవాళ్ళం కదా అని అనుకోవటానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఈ సత్రపు యజమాని ఎలా అనుకుంటున్నాడు ఏంటి అని అంటే నాకు తెలియదు అని. ఈ మాట అంటే దేవుడు చాలా విషయాలు మనకి నేర్పిస్తా ఉన్నాడు, చాలా విషయాలు మన గమనంలోనికి తీసుకుని వస్తున్నాడు. ఎవరైనా సరే ఇగ్నోరెన్స్తో, అమాయకత్వం ఎప్పుడు ఇగ్నోరెన్స్కి అంటే ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి. దాన్ని ఏమంటాం అంటే ఒకటి ఇగ్నోరెన్స్, పట్టించుకోకపోవటం, రెండోది ఇన్నోసెంట్. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇన్నోసెంట్ అమాయకత్వానికి సంబంధం లేదు. అమాయకులు తెలియని వారు, పిచ్చివాళ్ళు, లేదంటే మెంటల్లీ రిటార్డ్ ప్రజలు, మానసికమైన రోగులుగా ఉన్నవారికి దేవుడు ఏమండం. కానీ తెలిసి కూడా ఏం చేయలేకపోతుండు. ఇతడు ఏమన్నా అమాయకుడా అని అంటే అతనికి సత్రం ఉంది. సత్రం ఉందా లేదా? అతనికి సత్రం ఉందనంటే పెద్ద హోటల్ ఉంది. హోటల్ కట్టుకునేవాడు అమాయకుడా? రెండోది అక్కడ ఏముందనంటే పశువుల తొట్టి కూడా ఉంది అని అంటే చాలా పశువులు కూడా ఉన్నాయి. పశువులు కలిగిన ఉన్నవాడు, డబ్బున్నవాడు అమాయకుడు అంటారా? కాదు కాదు. నేను అమాయకుడు కాదు, పిచ్చోడు కాదు, ఏమి తెలియని మానసిక రోగి కాదు, అన్నీ తెలుసు కానీ ఏం తెలియట్లేదు ఈయనకి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ చేరిన వారు అందరికి కూడా అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, పొలం ఉంది, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మాకు తెలియదండి. ఏం తెలియదండి? ఆ తెలియదేంటో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా. ఎందుకు స్థలం ఇవ్వట్లేదు అని అంటే ఇగ్నోరెన్స్ అనేది ఒక కారణం. కానీ అదే రోజున అదే బెత్లెహేములో, ఆ బెత్లెహేము చుట్టూ ఉన్న ప్రజలకి చాలా మందికి యేసుక్రీస్తుని గురించి తెలుసు. ఎవరికి తెలుసు అనంటే మరియా యేసోబులకు తెలుసు. ఎవరికి తెలుసు అనంటే జకరియా ఎలిజబెత్కు తెలుసు. ఎవరికి తెలుసు అనంటే సిమియోనుకు తెలుసు. ఎవరికి తెలుసు అనంటే హన్నాకు తెలుసు. ఇంకా ఎవరికి తెలుసు అనంటే జ్ఞానులకు తెలుసు. ఇంకా ఎవరికి తెలుసు? ఏమీ చదువుకోలేని గొర్రెల కాపర్లకు కూడా తెలుసు. ఇంతమందికి తెలిసిన ఈ విషయం ఈ ఒక్క వ్యక్తికి ఎందుకు తెలియలేదు? ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలియకపోవటానికి కారణం ఏంటంటే పట్టించుకోకపోవటం. ఇగ్నోరెన్స్ ఏంటంటే విస్మరించటం. మాకేం కాదులే, నాకు డబ్బు ఉంది, సత్రం ఉంది, అన్నీ ఉన్నాయి, మేము ఇలాంటివన్నీ ఏం చేసుకుంటాం అని కొన్నిసార్లు మనల్ని మనం విస్మరించుకోవటం. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా ఈయన ఏమీ పట్టించుకోలేదు, దేని గురించి పట్టించుకోలేదు, దేనిని ఈయన విస్మరించాడు అని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక 4 విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్తగా వినండి. ఈ మాటలతో టైం అయిపోతుంది. దేవుని మాటలు జాగ్రత్తగా ఈ రాత్రి మనం ఆలోచన చేద్దండి. మొట్టమొదటిది, ఈయన ఏం పట్టించుకోలేదు, ఎందుకు స్థలం ఇవ్వలేదు అని అంటే మొట్టమొదటిది జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యంలో నుండి ఈయన దేవుని ప్రత్యక్షతను కోరుకోకపోవటం వలన ఈయన స్థలం ఇవ్వలేకపోయాడు. ఏ ప్రత్యక్షత లేదు? గాడ్స్ రెవల్యూషన్, దేవుని ప్రత్యక్షత ఆయనకి తెలియదు. ఆ రోజుల్లో సుమారుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త రాయబడేంత వరకు 400 సంవత్సరాలు చీకటి కాలం జరిగింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 400 సంవత్సరాలు. దేవుడు మాట్లాడటం మానేశాడు. దేవుడు తన ప్రత్యక్షతను ప్రజలకు చూపించడం మానేశాడు. ఏ మాత్రము మానవులు పట్టించుకోవట్లేదు అని దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు. కానీ 400 సంవత్సరాల తర్వాత మలాకీ గ్రంథంలో ప్రకటించినట్లుగా నేను నా దూతను పంపిస్తాను, నా మార్గాన్ని సరళం చేయటానికి ఒకడు వస్తాడు అన్నట్లుగా అలా దూతని లోకములోనికి పంపించడానికి, దేవుని మార్గాలను సరళం చేయటానికి దేవుడు మరొక వ్యక్తి ద్వారా తన ప్రత్యక్షతను మనుషులకు చూపిస్తా ఉన్నాడు.
ఎవరు ఆ ప్రత్యక్షతను అనుభవించిన వారు అని మనం ఆలోచన చేస్తే 2 జంటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదటి జంట చాలా వృద్ధులైన జంట, మరొక జంట చాలా యవ్వన కాలంలో ఉన్న జంట. ఈ 2 జంటలు ఎలాంటి వారు అన్న మాటలు ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఎవరైతే దేవుని ప్రత్యక్షతను కోరుకుంటారో, ఎవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూస్తారో వారికి దేవుడు తన్ను తాను తెలుసుకునటానికి అవకాశం ఇస్తాడు. మనం పట్టించుకోకపోతే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోడు. మనం ఏం చేయాలి అనంటే దేవుని ప్రత్యక్షత కొరకు మనము ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5వ వచనం నుండి ఒక ఇద్దరు వృద్ధులైన దంపతుల గురించి రాయబడిన మాటలు చదువుతున్న చూడండి. 6వ వచనం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి చెప్పండి దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడిని మేము కనుగొనాలి, దేవుని ప్రత్యక్షతను మేము చూడాలి. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్ని రకాలైన ఆజ్ఞలు, అన్ని రకాలైన విధులు, అన్ని రకాలైన నిబంధనలు, దేవుని ధర్మశాస్త్రంలో ఏమేమి ఉండాలో వాటిలన్నిటినీ వృద్ధాప్యం వరకు వాళ్ళు చక్కగా వెంబడిస్తున్నవారు. వాళ్ళు మనుషుల దృష్టిలో ఎలాంటి వారో తెలియదు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎలాంటి వారు అని రాయబడిందనంటే నీతిమంతులుగా ఉన్నారు. దేవుని ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడుతుంది అనంటే గాలికి తిరిగే వాళ్ళకి దేవుని ప్రత్యక్షత రాదు. దేవుని ప్రత్యక్షత ఎవరికి వస్తుంది అంటే పాపములో నివసించే వాడికి దేవుని ప్రత్యక్షత రాదు. దేవుని ప్రత్యక్షత కొరకు తమ్మును తాము నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని దేవుని వాక్యం చెప్తుండగా వీళ్ళు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు అనంటే నీతిమంతులుగా ఉన్నారు. రక్షకుని సత్రములో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అనంటే చాలా సందర్భాల్లో సత్రము యజమాని పట్టించుకోవట్లేదు కానీ పట్టించుకున్న వాళ్ళకి దేవుని ప్రత్యక్షత బాగా వస్తా ఉంది. అప్పుడు వరకు అసలు దేవుని వాక్కు లేని 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జకర్యాను దేవుడు తన ప్రత్యక్షతతో దర్శించడం చూడొచ్చు. బయట ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే లోపల ఏదో ఉంది, దేవుని దూత అతన్ని దర్శించింది కాబట్టి ఎంత ఆలస్యం అవుతుంది దేవుని మందిరంలో నుండి బయటికి రావటం అనుకున్నారు. వీళ్ళిద్దరిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని ప్రత్యక్షత కొరకు ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు నీతిమంతులుగా జీవించడం ప్రారంభించారు. నీతిమంతులుగానే జీవిస్తున్నారా అనంటే అక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7వ వచనంలో ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరి వారిద్దరూ బహుకాలము గడిచిన చెప్పండి ఎంతకాలం గడిచిందంట? బహుకాలం గడిచిన వృద్ధులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ అయ్యగారులు ఎవరన్నా బహుకాలం గడిచిన వృద్ధులు, దేనిగా మామూలు వృద్ధులు ఉన్నారేమో. బహుకాలం గడిచిన వృద్ధులు అంటే చాలా ఏజ్ అయిపోయింది. మరి మాకు ఏజ్ అయిపోయింది, మాకు వయసు అయిపోయింది, మరి మాకు పనులు ఏమన్నా అప్పగించిన పనులు మేము చేయలేము అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే దేవుని మందిరంలో మీకు ఒక వంతు వచ్చింది, ఆ వంతు వచ్చినప్పుడు నువ్వు పని చేయాలి అనంటే ఆ పనిని ఆ వృద్ధాప్యంలో కూడా వణుక్కుంట చేశాడో ఎలా చేశాడో తెలియదు కానీ కొద్దిగా పని చేయండి అనంటే ఈ రోజుల్లో కష్టమైపోతా ఉంది. ఎవరికి దేవుని ప్రత్యక్షత వస్తుంది అనంటే నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నం చేసేవాడికి. ఇదే ఈ వృద్ధులైన వారి గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి 8వ వచనంలో జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు 9వ వచనంలో అతనికి వంతు వచ్చెను, 10వ వచనంలో దోప సమయమందు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన పని చేసేవాడు. ఎవరు పని చేసేవాడు? నాకు వయసు అయిపోయింది, నాకు ఆకలి అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అని అనట్లా ఈ అయ్యగారు. రోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకమ్మా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోవటం అంటే ఎన్నో కారణాలు చెప్తాయి. నడువు నొప్పి, తల నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని. వీళ్ళు ఏం చెప్పట్లా, దేవుని పని వారికి వంతు వచ్చినప్పుడు చక్కగా చేస్తూ ఉన్నారు. అంతటితో అయిపోయిందా అని అంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఆ తర్వాత వచనాల్లో రాయబడింది, వాళ్ళకి దేవుడు అద్భుతమైన కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? యోహాను. యోహాను ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈ బాప్తిస్మిచ్చు యోహానే యేసుక్రీస్తు ఎదుట ఆయన మార్గాన్ని సరళం చేసే వ్యక్తి. ఇదంతా ఎక్కడ రాయబడింది అనంటే మలాకీ గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది. ఈ ప్రవచనాల కొరకు వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక జంట గురించి, వృద్ధులైన జంట గురించి మనం ఆలోచన చేయాల్సిన విషయాలు. ఇప్పుడు యవనస్తులైన జంట ఒకటి ఉంది. అదే అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూడండి. మొదటి అధ్యాయం 26వ వచనంలో
దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే మరొక జంట. ఈ జంట పేరేంటి చెప్పండి? భర్త పేరేం పేరు? యేసోపు. ఆ తల్లిగారి పేరేం పేరు? మరియా. చాలా రోజులు మనం దేవుని వాక్యాన్ని వింటా ఉంటాం. అయినప్పటికీ రాత్రి కొంచెం జాగ్రత్తగా వినండి. 26వ వచనం. 6వ నెలలో, ఎవరికి 6వ నెలలో అంటే మరియకు 6వ నెలలో కాదు, ఎలిజబెత్కు 6వ నెలలో గబ్రియేలు దూత, దేవుని దూత గలిలయలోని నజరేతు ఊరిలో. మరియ యొక్క పుట్టినిల్లు ఏ ఊరు అనంటే నజరేతు. యేసోపు యొక్క పుట్టినిల్లు ఏది అనంటే బెత్లెహేము. జాగ్రత్త వినండి. మరియని ఎక్కడ దర్శిస్తుండో? మరి ఎక్కడో ఉత్తరాన ఎక్కడెక్కడో నజరేతులో ఉంది. యోసేపు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ సొంత ఊరు ఎక్కడ? బెత్లెహేం అనే ఊరిలోనికి రావాల్సి వచ్చింది 2వ అధ్యాయంలో మనం చదివితే. కానీ నజరేతులో ఉన్న ఈ ఇద్దరు యవనస్తుల్ని దేవుడు దర్శిస్తా ఉన్నాడు. 27వ వచనం చదువుతున్నా. దావీదు వంశస్థుడైన యేసోపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినది. 30వ వచనంలో తర్వాత భాగం చదువుతున్నా. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇందాకలో దేవుని దృష్టికి నీతిమంతులైన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు జంటను మనం అడిగితే దేవుని కృప వలన వాళ్ళు కృప పొందిన వారయ్యారంట. వీరిని జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఎవరైనా మన ఊర్లో కానీ మనకు తెలిసిన వారు కానీ వివాహం కాకుండా యవన కాలంలోనే 12-13 సంవత్సరాల వయసులో దేవుని దూత ప్రత్యక్షమై, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుడిని కంటావంటే ఎవరన్నా భరిస్తారా ఆ పెయిన్? అంటే చాలా కష్టం. ఆ అవమానాన్ని ఎవరు భరించలేరు. అప్పటికే ప్రదానం చేయబడిన ఆ కన్యక, అప్పటికే ప్రదానం చేయబడిన పురుషుడున్నాడు, వీళ్ళిద్దరూ భరించలేని ఆ అవమానాన్ని యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు వాళ్ళు భరించారు. వాళ్ళు తమ అవమానాన్ని, నిందని వారి మీద వేసుకునటానికి లోకమంతా ఎలాగో మాట్లాడుకున్నా నో ప్రాబ్లం, కానీ మేము ప్రభువు కొరకు నిలబడతాం అని అనుకున్నారు. యవన కాలంలో ఉన్నవాళ్లే వీళ్ళు. మంచి అనుభవాలు ఉన్నవాళ్ళు కాదు, చాలా పెద్ద పెద్ద వేషాలు వేసిన వాళ్ళు కాదు, పెద్ద పెద్ద కార్యాలు చేసిన వాళ్ళు కాదు. అయినప్పటికీ యవన కాలంలో ఉన్నప్పటికీ కూడా వారు దేని కొరకు ఎదురు చూశారంటే, ఇదిగో బెత్లెహేంలో కన్యక గర్భాన దేవుడు పుడతాడు అన్నది యెషయా ప్రవచనంలో ఉంది. కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదు. ఆ కన్యకకి నేనే అయితే ఎంత బాగుండు అని ఎదురు చూస్తున్న ఆ రోజుల్లో దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న ఆ కన్యకలందరిలో మరియా దయాప్రాప్తురాలైంది. ఈ మాటను మనం జాగ్రత్తగా వినండి. మరి ఈ అయ్యగారు ఏం చేస్తుండో? సత్రంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని పట్టించుకోకుండా తిరిగే ఈ అయ్యగారు ఏంటయ్యానంటే దేవుని ప్రత్యక్షత కొరకు ఇతడు ఎదురు చూసేవాడు కానే కాదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రవచనాలన్నీ చక్కగా రాయబడతా ఉన్నాయి, ప్రవచనాలన్నీ అద్భుతంగా రాయబడతా ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నిట్లో దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే 2 జంటల్ని మీకు జ్ఞాపకం చేశాను. ఒకళ్ళు వృద్ధాప్యం వచ్చినా కూడా పని, దేవుని పరిచర్య, దేవుని ఎదుట నీతిమంతులుగా జీవించడానికి వాళ్ళు తమ జీవితాలను అంకితం చేసుకున్నారు. మరొకరు జీవితంలో ఏ మంచి జరగలేదు, ఏ పెద్దదే అయిపోలేదు, జీవితం స్టార్ట్ కూడా అవ్వలేదు. ఒక మాటలో చెప్పాలంటే, అయినప్పటికీ మా జీవితం స్టార్ట్ అయినా అవ్వకపోయినా, మేము మా జీవితాన్ని అనుభవించకపోయినా, మా జీవితాన్ని ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కంటే ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు అని ఎదురు చూస్తున్న ఆ యవన జంట కూడా దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈయనకి ఎందుకు స్థలం ఇవ్వలేకపోయాడు అని అంటే, చెప్పండి ఎందుకు స్థలం ఇవ్వలేకపోయాడు? పట్టించుకోకపోయాడు. ఏం పట్టించుకోవట్లేదు ఆయన అనంటే దేవుని ప్రత్యక్షతను పట్టించుకోవట్లేదు. అందరూ చెప్పండి, దేన్ని పట్టించుకోలేదు ఆయన? దేవుని ప్రత్యక్షతను పట్టించుకునే వృద్ధులైన వారు ఉన్నారు, దేవుని ప్రత్యక్షతను పట్టించుకునే యవనస్తులైన జంట కూడా కనిపిస్తా ఉంది. కానీ ఈయన వృద్ధుడో యవనస్తుడో నడుము వయసు ఉన్నవాడో తెలియదు, కానీ సత్రం కట్టాడు, పశువులు ఉన్నాయి, అంతా పెద్దది ఉంది అనంటే ఈయన కొద్దిగా డబ్బున్నవాడు, బాగా మంచి వయసు ఉన్నవాడు, పెద్ద అనుభవం ఉన్నవాడు కనుక ఈయన ఏం చేయట్లేదంటే దేవుని ప్రత్యక్షతను పట్టించుకోవట్లేదు. అందుకని ఆయన సత్రంలో దేవునికి ఏమివ్వలేకపోయాడు? స్థలం ఇవ్వలేకపోయాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుని ప్రత్యక్షతను కోరుకోపోవటం మాత్రమే కాదు, రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని, వాగ్దానాలని విస్మరించటం. ఎందుకు ఈయన స్థలం ఇవ్వలేకపోయాడు? సత్రములో స్థలము లేదు అని ఎందుకు చెప్పాడు? స్థలము లేనందున అని మాట ఎందుకు వాడబడవలసి వచ్చింది అనంటే,
ఈయనకి వాక్యం సరిగ్గా అర్థం కాల. ఏంటయ్యా వాక్యం అనంటే అన్ని ప్రవచన గ్రంథాల్లో ఎవరి గురించి రాయబడింది? మెస్సయ్యాను గురించి రాయబడింది. అన్ని ప్రవచనాల గురించి, ఆ ప్రవచన గ్రంథాలన్నిటిలో ఎవరి గురించి రాయబడతా వచ్చిందనంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడను గురించి, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమును గురించి, యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి అన్ని ప్రవచన గ్రంథాల్లో రాయబడ్డాయి. దాన్ని ఎవరు ఎరగట్లేదు అంటే ఇదిగో ఈ సత్రపు యజమాని ఆ వాక్యాన్ని విస్మరిస్తా ఉన్నాడు. కానీ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు జ్ఞాపకం చేస్తా. వీరు కూడా ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నవారే. ఒక ఆయన పేరు సుమయోను. ఏం పేరు చెప్పండి? 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెరూషలేము అనే దేవుని పట్టణంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని సున్నతి చేయించడానికి తీసుకొని వచ్చిన తర్వాత 25వ వచనంలో సుమయోను గురించి ఒక మాట ఇలాగ రాయబడింది. చూడండి, 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆ తర్వాత చూడండి 26వ వచనంలో, 26వ వచనం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు. అబ్బబ్బా, ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటైనా? దేవుని వాక్యము ఎవరో ఈ సుమయోన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు యొక్క క్రీస్తును చూడక, ఓ ప్రభు యొక్క క్రీస్తే నీ ఇంట్లోకి వస్తే, నీ సత్రములోకి వస్తే నువ్వు ఒక్కరోజు కూడా చూడకుండా బయట గాలికి గంగిరెద్దులా తిరుగుతున్నావు. కానీ ఒక ముసలాయన ఉన్నాడు, ఒక వృద్ధుడు ఉన్నాడు, యెరూషలేములో దేని కొరకు ఎదురు చూస్తుందంట? ఎవరి కోసమే ఆయన బ్రతుకున్నాడు అనంటే, మరణం పొందకుండా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అనంటే ఇదిగో ఈ సిమియోన్ని అడిగితే సిమియోన్ అంటాడు, మరణం పొందకుండా క్రీస్తు కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఎంత వయసు నీది అనంటే ఇప్పుడు పోవటానికి చూశాను ఈరోజు. ఏమని చెప్తుందంటే తర్వాత వచనాలు 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నా. ఇప్పుడు చనిపోయినా కూడా నో ప్రాబ్లం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు సత్రములో ఎందుకు స్థలం లేదు అనంటే దేవుని ప్రత్యక్షతను నువ్వు ఏమాత్రం కోరుకోవట్లేదు. ఎందుకు సత్రములో స్థలం లేకపోతుంది అనంటే ఈ ఇగ్నోరెన్స్, ఈ పట్టించుకోవటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం నీకు అర్థం కాల. వాక్యాలన్నిట్లో రాయబడతా ఉంది. మెస్సయ్య వస్తుడు అనే ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు వాళ్ళ చేతిలో ఉన్న అన్ని పుస్తకాలు ఎవరి గురించి చెప్తున్నాయి అనంటే ఆది కాండంలోనే రాయబడింది. సర్పము నిన్ను మెడ మీద కొడుతుంది, నువ్వు దాని తల మీద కొడతావు. అక్కడే అతని అనే మాట రాయబడి మెస్సయాను గురించి అక్కడి నుంచి వరకు రాస్తా ఉంది. దానియేలు ప్రవచన గ్రంథంలో 70 వారాల తర్వాత మెస్సయ్య వస్తుడు. ఇన్ని ప్రవచనాలు అందరూ ధ్యానం చేస్తూ ఉంటే ఈ సత్రపు యజమాని ఏం చేస్తున్నాడు అనంటే వాక్యాన్ని పట్టించుకోవట్లా. కొంతమందికి ఎందుకు సత్రాల్లో స్థలాలు లేవు ప్రభువు కొరకు అని మనం ఆలోచన చేస్తే ఈ సత్రములో స్థలము లేకపోవటానికి కారణం ఏంటి అనంటే దేవుని వాక్యాన్ని విస్మరించటం. అందరూ చెప్పండి, దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోవటం, దేవుని వాక్యాన్ని పెడచెవును పెట్టడం, దేవుని లేఖనాలను సరిగా అర్థం చేసుకోకపోవటం, దేవుని వాక్యానికి కావాల్సిన విలువ ఇవ్వకపోవటం, కొన్నిసార్లు అసలు దేవుని వాక్యాన్ని చదవటం మానేయటం. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరొక తల్లి గారు ఉంది, ఆమె పేరు ఏం పేరు చెప్పండి? హన్న. 36వ వచనంలో మరొక మాటను మీకు చదువుతున్నా చూడండి. 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన హన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదైన 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగుల్లో సేవ చేస్తున్నది. ఈ మాటను కూడా జాగ్రత్త వినండి. ఎందుకు దేవుని మందిరంలో ఉన్నావమ్మా? పెళ్ళయిన తర్వాత 7 సంవత్సరాలకి భర్త చనిపోతే ఎవరైనా ఏమంటాం? నా భర్తనింత తీసుకుని వెళ్ళు, నేను నీ మందిరంలో ఉండి నీ వాక్యాన్ని చదువుతుంటే నువ్వు ఇలా చేస్తావా అని దేవుడి మీద ఎన్నో నిందలు వేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి నిందలు వేసే పరిస్థితుల నడుమ ఈ తల్లిగారు అలా చేయట్లేదు. ఏం చేస్తుందనంటే నిందలకు బదులుగా దేవుని మందిరమే నా స్థలం అనుకుంది, దేవుని మందిరమే నా సత్రం అనుకుంది, దేవుని మందిరమే నాకు నిలయం అనుకుంది, దేవుని మందిరంలోనే రేయింబగుళ్ళు ఉంది, బయటికి వెళ్ళట్లా, అటు ఇటు చూట్లా. నేను వయసులో ఉన్న కన్యత్వం నుంచి 7 సంవత్సరాలు అయిపోయింది, 13 సంవత్సరాలకు పెళ్ళయింది అనుకోండి కన్యత్వం నుండి. అక్కడ నుంచి ఒక 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది, 20 సంవత్సరాలు, లేదంటే 25 సంవత్సరాలు అనుకుందాం. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 84 సంవత్సరాల్లో
ఒక్కరోజు కూడా ఏ పరపురుషుడిని చూడకుండా ఏ ఆలోచన లేకుండా బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనేది శుద్ధి చేస్తా ఉంది. పడిపోకుండా దేవుని వాక్యం ఆమెను కాపాడుతూ ఉంది. దేన్ని ఈ ఈ ఈ వ్యక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకు సత్రంలో స్థలం ఇవ్వట్లేదయ్యా నువ్వు అని అంటే, దేవుని వాక్యం నాకు సరిగా తెలియదండి, దేవుని వాక్యాన్ని నేను ఎప్పుడు చదవలేదు, దేవుని వాక్యం నాకు అవసరం లేదు, దేవుని వాక్యం నా చెవును పడితేనే వీడికి గంగిరేలా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఇద్దరిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించటం వలన వారి వారి జీవితాలు ప్రభువు చూచేంత వరకు, ప్రభువుని వారు కళ్ళారా చూసేంత వరకు దేవుడు వారిని భూమి మీద ఉంచాడు. ఈరోజు జాగ్రత్తగా వింటున్నారు కదా, ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. 2 కారణాలు చెప్పాను. ఇగ్నోరెన్స్ అనేది అది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పించుకునేది కాదు. నాకు తెలియదు కాబట్టి నన్ను క్షమించు అనటానికి దేవుడు ఒప్పుకోడు. అందరికి తెలిసింది నువ్వెందుకు తెలుసుకోలేదు? ఈరోజు ప్రపంచంలో కొంతమందికి మాకు యేసుక్రీస్తుని గురించి తెలియదండి అని అంటారు, మాకు ప్రభు గురించి చెప్పలేదు అని అంటారు, మా వీధుల్లోనికి రాలేదంటారు. అన్ని చోట్ల ఇన్ని స్టార్లు వెలుగుతూ ఉంటే, ఇన్ని క్రిస్మస్లు జరుగుతూ ఉంటే, ఇంత సువార్త జరుగుతూ ఉంటే, క్రైస్తవుల మీద ఇంత దాడులు జరుగుతూ ఉంటే, ప్రపంచంలో వేల కొలది సేవకులందరూ హతమైపోతూ ఉంటే, నీకు క్రీస్తుని గురించి తెలియదా? తెలియదు అన్నవాడిని దేవుడు ఊరుకోడు. తెలుసుకోకపోవటం నీకు కష్టం, తెలుసుకోకపోవటం నీ నేరం. తెలుసుకొనటానికి నువ్వు ఇష్టపడితే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఎప్పుడూ రెడీగానే ఉండడం. ఈ సత్రంలో స్థలం లేకపోవటానికి కారణం ఏమని చెప్పండి. మొదటి కారణం, ఉన్నారా? అయ్యగారులన్నా ఉన్నారు, ఎవరో కూడా చెప్పండి మీరన్నా. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దేవుని ప్రత్యక్షతను కోరుకోకపోవటం. మిగిలిన 2 జంటలు ఏం కోరుకుంటున్నాయి అంటే దేవుని ప్రత్యక్షతను కోరుకుంటున్నాయి. ప్రత్యక్షతను కోరుకున్న జకర్యాని దేవుడు దర్శించాడు. ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తున్న మరియను, రెండవది యేసోబును దేవుని దూత గబ్రియేలు డైరెక్ట్గా వచ్చి తను తాను ప్రత్యక్షపరచుకున్నది. 2వ కారణం ఏమని చెప్పాను? వాక్యాన్ని విస్మరించటం. ఈ యజమానుడికి ఏమి లేదంటే వాక్యం అంటే శ్రద్ధ లేదు. వాక్యం ఎప్పుడూ చదవడం, వాక్యం వింటున్నారు, వాక్యం చెప్తున్నారంటే వీడికి చాలా కష్టం. ఎవరో ఏ ఊర్లో ఆయన ఏ ఊర్లో ఉన్నాయన? బెత్లెహేములో ఉన్నవాడు. బెత్లెహేములో దేవుడు పుడతాడు అని తెలిసినవాడు. బెత్లెహేములో దావీదు కుమారుడు పుడతాడు అని తెలిసినవాడు. యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అంటారని తెలిసి ఎవడు పట్టించుకోవట్లేదంటే, ఆ ఊర్లో మా ఊర్లో దేవుడు పుడతాడు అన్నవాడు పట్టించుకోవట్లేదు. దేవుని ప్రత్యక్షతను అపేక్షించటం లేదు. దేవుని వాక్యమును గురించిన వివరణ అతనికి తెలియకపోవటం. అందును బట్టి దేవునికి ఆయన సత్రములు ఏం లేకుండా అయిపోయింది చెప్పండి? స్థలము లేకుండా అయిపోయింది. 3వ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. మరొక కారణం మీకు జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. మరొకటి, దేవుణ్ణి లోతుగా అధ్యయనం చేయకపోవటం. దేవుణ్ణి చెప్పండి. దేవుని ప్రత్యక్షత, వీళ్ళందరూ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. రెండవది, దేవుని వాక్యాన్ని విస్మరించటం. దేవుని వాక్యాన్ని కూడా తెలుసుకున్న వాళ్ళు సుమయోని కానీ, రెండో వ్యక్తి అన్న కానీ, వీళ్ళు కూడా ప్రభువుని బాగా ఎరిగిన వాళ్ళు. కానీ దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి, దేవుణ్ణి లోతుగా అధ్యయనం ఎలాగైనా దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. వారిని కూడా దేవుడు దేవుడు వారి ఎదుట క్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఒక బ్యాచ్ని మీకు జ్ఞాపకం చేస్తా. వారు ఎవరోనంటే, దేవుణ్ణి తెలుసుకోవటానికి లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు జ్ఞానులు. ఎవరు చెప్పండి? ఎవరు? జ్ఞానులు. వీళ్ళకి బైబిల్ తెలుసా అంటే తెలియదు, ప్రవచనాలు తెలుసా అంటే తెలియదు, వీళ్ళు ధర్మశాస్త్రం తెలుసా అంటే అంతకన్నా తెలియదు, యెషయా కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ తెలుసా అనంటే తెలియదు. మరి ఎలా తెలుసుకున్నారు వీళ్ళు అనంటే, ఇదిగో వాళ్ళు ఎన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు, ఎక్కడో నక్షత్రం పుట్టింది, ఈ నక్షత్రం ఏదో చెప్తుంది, అధ్యయనం చేశారు. ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇన్ని నక్షత్రాల మీద ఎన్నెన్నో అధ్యయనాలు చేశారు. ఈ నక్షత్రాలకు పెద్ద సీన్ ఏమి లేదు. కానీ ఇప్పుడు వచ్చిన నక్షత్రం ఒకటి ఉంది, ఈ నక్షత్రం దేని గురించో మాట్లాడుతూ ఉంది. 2వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. మనం దేని గురించి తెలియదు, జ్ఞానులకి ఏమైనా తెలుసా, వీళ్ళు ఏమైనా క్రైస్తవులా అనంటే కాదు, వీళ్ళు అన్యులు, తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళకి ఇరాకు వాటి నుంచి వచ్చిన వారు. ఇలాంటి వాళ్ళను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2వ వచనంలో చదువుతున్నాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును. ఎవరి నక్షత్రాన్ని చూశారంటే వీళ్ళు చెప్పండి?
ఎవరు నక్షత్రాన్ని చూసి దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటున్నారు అంటే, ఈ నక్షత్రం ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. ఈ నక్షత్రం ఏం చెప్తుందంటే దేవుని నక్షత్రం అని చెప్తుంది. ఈ నక్షత్రం ఏం చెప్తుందంటే క్రీస్తు జన్మించాడని చెప్తుంది. ఈ నక్షత్రం ఏం చెప్తుంది వాళ్ళకనంటే యూదుల రాజు వచ్చాడు అని చెప్తా ఉంది. మరి యూదుల రాజుగా ఉన్నవాడు ఇంట్లోకి వస్తే వీడికి ఏం చెప్పట్లేదు అంటే, లోతైన దేవుని పైన లోతైన రీసెర్చ్ లేదు ఆయనకి, లోతుగా అధ్యయనం చేయటం లేదు. ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు అని అంటే, ఈ నక్షత్రం కనపడటంతో, ఈ దేదీప్యమైన నక్షత్రం కనపడటంతోనే సప్తఋషి నక్షత్రాలు ఉన్నాయి, చాలా నక్షత్రాలు ఉన్నాయి, పాలపంతులు ఉన్నాయి, పెద్ద ఖగోళ శాస్త్రికులు వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేశారంటే పుస్తకాలన్నీ తెరిచి 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 అన్ని పుస్తకాలు తెప్పించుకొని చూస్తే ఒక పుస్తకంలో ఈ నక్షత్రం గురించి రాయబడింది. యాకోబులో నుండి ఓ నక్షత్రం ఉదయించును అని కనిపించింది. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి అని తెలిసింది. నేరుగా ఎక్కడికి వచ్చారంటే దేవుడు ఎక్కడ ఉండగలడో ఆ యెరూషలేములోనికి వచ్చారు. ఇంకెక్కడ పుడతాడు అని అనుకున్నారు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత రాజు ఇంట్లోనే పుడతాననుకొని హేరోదు రాజు ఇంటికి వచ్చి హేరోదుని అడిగితే హేరోదు కంగారు పడిపోతాడు. హేరోదుతో పాటు ఉన్న వారందరూ కలవరపడిరి అని రాయబడింది దేవుని వాక్యంలో. కలవరపడిన తర్వాత హేరోదు కూడా సముదాయించుకొని ఎలాగైనా నా తర్వాత వచ్చే రాజు ఎవరు, ఏం చేయాలి అని అనుకోవటానికి ఇదే జ్ఞానులను అడుగుతా ఉన్నాడు. చూడండి 7వ వచనం చదువుతున్నాం. హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. అందరూ చెప్పండి, ఎలా తెలుసుకున్నాడంట? పరిష్కారముగా అంటే ఎలా ఉంది, ఎప్పుడు జరుగుతుంది, ఎన్నో రోజు, ఎప్పుడు పుట్టాడు అనేది ఎవ్రీథింగ్. వాళ్ళు అన్ని రోజులు ప్రయాణం చేసి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ నక్షత్రము ఎక్కడ పుట్టిందో, ఆ నక్షత్రము ఎలా పుట్టిందో, ఆ నక్షత్రం ఎవరిని గురించి తెలియజేస్తుందో దానిని లోతుగా అధ్యయనం చేశారు. ఎవరు వీళ్ళు? కొంతమంది చాలా దేవుడు బాగా చదివించిండు వాళ్ళని, మంచి నాలెడ్జ్ ఉంది, చాలా అద్భుతమైన సైంటిస్టులు అయ్యారు. కానీ ఆ సైంటిస్టులకి ఏం తెలియట్లేదంటే దేవుణ్ణి లోతుగా అధ్యయనం చేయాలి అని తెలియట్లేదు, దేవుణ్ణి లోతుగా పరిశీలించాలి అని తెలియట్లేదు. ఆ తర్వాత 16వ వచనంలో కూడా ఒక మాట చదువుతున్నా చూడండి. 16వ వచనం 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిన హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి, ఎప్పుడు జన్మించాడు ఆ కాలమును బట్టి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరిని ఏం చేశాడు? బెత్లెహేములోను, బెత్లెహేము చుట్టూ రాయబడిన చూడండి. బెత్లెహేములోను, బెత్లెహేములో ఉన్న ఏ పిల్లోడు బ్రతకల. ముందు ఏ ఊరిని టార్గెట్ చేశాడు హేరోదు అని అంటే బెత్లెహేములో టార్గెట్ చేశాడు. దేవుణ్ణి తెలుసుకోవాలి అని లోతైన కాంక్ష వీళ్ళు ఎక్కడి నుంచి నడిపించిందంటే సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రభువు దగ్గరకు వచ్చి, వాళ్ళు వస్తా మామూలుగా వచ్చారంటే రాజు దగ్గరకు వస్తున్నాం అని బంగారము, సాంబ్రాణి, బోళాన్ని మోసుకొని వచ్చి ప్రభువుని ఆరాధించి వెళ్ళారు. దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలన్న కాంక్ష ఎవరికి లేదు చెప్పండి? ఈ సత్రపు యజమానుడికి లేనే లేదు. ఈరోజు ఇగ్నోరెన్స్, కొంతమందికి ఏ మాత్రము పట్టించుకోరు. వీళ్ళేదో గనులైనట్టుగా, వీళ్ళేదో పెద్ద ముఠా మేస్త్రులుగా వీళ్ళు అనుకుంటారు. జాగ్రత్త వినండి, ఈ రాత్రి ఎందుకు దేవుణ్ణి పట్టించుకోలేదు నువ్వు అంటే 3 కారణాలు చెప్పాను. ఎందుకు ఆ సత్రంలో స్థలం లేదు, ఎందుకు స్థలం ఇవ్వలేకపోయాను, స్థలము లేనందున అన్నది ఈ 23 రోజుల్లో ఒక రోజుని చెప్తా. ఎందుకు లేనందున అని రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్థలం ఎందుకు లేదయ్యా? నువ్వు స్థలం ఇవ్వలేదు కాబట్టి లేదు. నువ్వు స్థలం ఇస్తే స్థలం ఉండేది. నువ్వు స్థలం ఇవ్వలేదు, నువ్వు ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే ఇవ్వాలి అనుకుంటే ఆ వచ్చిన వాడు ఎవడో నీకు తెలియట్లా. ఎందుకు తెలియట్లేదు అని అంటే నువ్వు మొట్టమొదటిది దేవుని ప్రత్యక్షత నీకు తెలియదు, రెండోది దేవుని వాక్యం నీకు తెలియదు, మూడోది అసలు దేవుణ్ణి లోతుగా అయినా తెలుసుకోవాలి. ఈ సృష్టి ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నీ చెప్తా ఉన్నాయి. నక్షత్రం చెప్తుంది, ఆకాశం చెప్తుంది, భూమి చెప్తుంది, గొర్రెలు చెప్తున్నాయి, అన్నీ చెప్తా ఉన్నాయి. కానీ ఈయన మాత్రం తెలుసుకోనట్లేదు. ఒకవైపున బాగా జ్ఞానులైన వారు ఇలాగ లోతుగా తెలుసుకుంటే, పండితులైన వారు ఒకవైపు ఉంటే రెండో వైపున పామర్లైన వారు కూడా వెతుకుతున్నారు. ఎవరంట వాళ్ళు అనంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనిపించినట్లుగా గొర్రెల కాపర్లు. ఎవరెవరు చెప్పండి? గొర్రెల కాపర్లు. 15వ వచనం నుండి మనం చదువుతున్న చూడండి. 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత
ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు చెప్పండి చెప్పండి, వీడికి ఎందుకు తెలియజేయించలేదు దేవుడు? నీ లోపలికి వచ్చిన వాడు రక్షకుడు నీ ఇంట్లోకి వస్తే, నీ సత్రంలోకి వస్తే నీకెందుకు దేవుడు తెలియజేయించలేదు? నువ్వు దేవుడిని పట్టించుకోలేదు కనుక. ఇదిగో వీళ్ళు దేవుని గురించి ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఆ రాత్రి ఎవరికి తెలియజేయించాడు చెప్పండి? మొట్టమొదటి సువార్తికులు ఎవరు? ప్రభు వార్తను మోసుకొని వెళ్ళింది ఎవరు అంటే, ఎక్కడి వరకు వెళ్ళి చూద్దాం అనుకున్నారు వాళ్ళు? ఆ ఊర్లో చెప్పండి, బెత్లెహేము వరకు. ఏమని రాయబడింది? చక్కగా రాయబడింది చూడండి 15వ వచనంలో. ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఆ రాత్రి అంతా గొర్రెలు కాస్తా ఉంటే, గొర్రెల కాపర్లుగా ఉంటే ఎవరిని చూడటానికి ఇష్టపడ్డారు? ప్రభువును చూడటానికి ఇష్టపడ్డారు. ఎంత దూరం వెళ్ళటానికి ఇష్టపడ్డారు? ఎంత దూరమైనా వెళ్ళటానికి. మరి గొర్రెల కాపర్లు గొర్రెలు వదిలేసిపోతే ఆ నష్టం అంతా ఏమైనా జరిగితే ఎవరికి లెక్క చెప్పాలి? ఏ తొడల్లో సింహాలో వచ్చి తీసుకొని వెళ్ళిపోతే ఆ నష్టం ఎవరు భర్తీ చేయాలి? ఈ రక్షకుని ముందు ఈ నష్టము ఏమీ కానే కాదు. నిన్న ఖర్చు చేయాల్సింది కొన్ని చెప్పాను. గొర్రెల కాపర్లు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొత్తం పోయినా పర్లేదు, మాకు రక్షకుడు అనేవాడు మాకు తెలియజేసింది. ఎవరు తెలియజేయించారు అనంటే ప్రభువే తెలియజేయించాడు. ఈరోజు స్థలము లేకపోవటానికి కారణం ఏంటి అనంటే, ఒక కారణం మీకు జ్ఞాపకం చేశాను, పట్టించుకోకపోవటం, విస్మరించటం, ఇగ్నోరెన్స్లో ఇప్పటికి ఎన్ని కారణాలు చెప్పాను? మొట్టమొదటిది దేవుని ప్రత్యక్షతను కోరుకోకపోవటం వలన ఈ యజమానుడికి దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు, ఆ స్థలం ఇవ్వటానికి ఇష్టపడలేదు. రెండోది ఎవరు చెప్పండి? రెండోది ఏంటి అని చెప్పాను? దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోకపోవటం, విస్మరించడం వలన, దేవుని వాక్యాన్ని చదవకపోవటం వలన, దేవుని వాక్యాన్ని వినకపోవటం వలన, ప్రవచనాలను అర్థం చేసుకోకపోవటం వలన వచ్చిన వాడు రక్షకుడని తెలియక మా ఇంట్లో మా సత్రంలో స్థలము లేదని చెప్తా ఉన్నాడు. మూడవ కారణం ఏమని చెప్పానంటే, బాగా లోతుగా అధ్యయనం చేయలే. వీడన్నిటిని మీద అధ్యయనం చేసిండు, కానీ దేని మీద అధ్యయనం చేయట్లేదు? ఈరోజు అందరూ అన్నిటి మీద అధ్యయనం చేస్తారు. టెక్నాలజీ మీద అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్ మీద అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియా మీద అధ్యయనం చేసే, అందరికి అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది. కానీ ఎవరి గురించిన జ్ఞానం లేదు వీళ్ళకేనంటే, దేవుణ్ణి గురించిన జ్ఞానం లేదు. జ్ఞానులు నేర్పుతున్నారు, పామర్లైన గొర్రెల కాపర్లు నేర్పుతా ఉన్నారు. నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఈయనకి ఇంకేం లేదు, ఎందుకు దేవుని ప్రత్యక్షతన ఇతను కనిపించట్లేదు? ఆ సత్రంలోనికి వచ్చిన వాడు రక్షకుడని ఎందుకు తెలుసుకోలేకపోవటం వల్ల ఎందుకు స్థలం ఇవ్వలేకపోయాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని ఇతడు ఈయన తన సొంత గొప్పతనం కోసం పరితపిస్తుండ కానీ దేవుని గొప్పతనం గురించి ఏ మాత్రము పరితపించట్లేదు. అన్నమాట అర్థమవుతుంది కదా? ఈరోజు కొంతమంది వాళ్ళ సొంత హై ఎస్టీమ్ అంటాం దీన్ని, కొంతమంది వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఔన్నత్యం, వాళ్ళ గొప్పతనం ఇదే. కానీ దేవుని గొప్పతనం కోసం ఇతడు పరితపించట్లా. దేవుని గొప్పతనం కోసం పరితపించిన మరొక ఇద్దరు వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది పేర్లు చెప్తున్నాను గుర్తున్నాయా? మొట్టమొదటి సెట్లో ఎవరెవరిని చెప్పాను? ఇద్దరు భార్యాభర్తలు చెప్పాను. ఒక పండు ముసలోళ్ళు భార్యాభర్తలు ఎవరెవరు? జకరియా, ఎలిజబెత్. యవనస్తులైన వారు ఎవరెవరు? మరియా, యేసోబు. తర్వాత రెండో సెట్ ఏంటి చెప్పండి? సిమియోను, అన్న. మూడవ భాగంలో ఎవరెవరు పేర్లు చెప్పాను? చెప్పండి. మూడో భాగంలో ఎవరు? జ్ఞానులు, వీళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గొర్రెల కాపరులు, వీళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరిద్దరే ఉన్నారు. ఒక ఆయన భార్య లేదేమో సిమియోనికి, ఒక్కడే ఉన్నాడు. ఏమో భర్త లేదేమో, ఒక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎవరు? జ్ఞానులు ఎక్కువ మంది, మేము అంటున్నారు. గొర్రెల కాపరులు కూడా ఎక్కువ మంది, మేము అంటున్నారు. మరొక ఇద్దరు ఉన్నతమైన వ్యక్తులు రాయబడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన థియోఫిలా. ఎవరికి దేవుడు తాను ప్రత్యక్షపరచుకుంటుండో తెలుసా? ఈయన పేరేం పేరంట? డాక్టర్ గారు రాస్తే ఏమని రాస్తుందంటే, ఘనత వహించిన థియోఫిలా. నువ్వు ఎలాంటి వాడు తెలుసా? గనుడైన వాడు అయ్యా, మహాఘనత వహించిన థియోఫిలా. నీకన్నా గనుడైన వాడు ఒకడున్నాడు, వాడి గురించి నీకు తెలుపుతున్నాను. థియోఫిలా, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు తెలుసా? నాకు లెటర్ రాసినవు కదా, దేని గురించి లెటర్ రాసినవు? క్రీస్తు ఎవరో నాకు తెలియజేయండి, ప్రభు ఎవరో తెలియజేయండి. ఇదిగో ఆ ప్రభు గురించి ఘనత వహించిన థియోఫిలాకి రాస్తా ఉన్నాడు. థియోఫిలా కూడా చక్కగా నేర్చుకుంటా ఉన్నాడు. ఏమని నేర్చుకుంటుందంటే, ఈయన ఎవరు? 2 పుస్తకాలు థియోఫిలాకి రాయబడతా వచ్చినాయి.
మొదటి పుస్తకంలో ఘనత వహించిన అని రాయబడిన మాటే రెండో పుస్తకంలో అపోస్తల కార్యాల్లో ఘనత వహించిన అన్న పదవే తీసేసిండు, జస్ట్ థియోఫిలా అని రాశాడు. ఎప్పుడైతే ప్రభువుని గురించి నేర్చుకున్నాడో ఆ టైటిల్ పెట్టుకోవటానికి కూడా ఇష్టపడట్లా. మోస్ట్ హై, ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే మోస్ట్ రెస్పెక్టెడ్, మోస్ట్ హై ఎస్టీమ్డ్ థియోఫిలస్. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అదే అధ్యాయంలో 2-4 వచనాల్లో రాయబడుతున్నది చూడండి. నీకు ఉపదేశించిన సంగతులు, కనిపించిందండి మధ్యలో నుంచి చదువుతున్నా, ఘనత వహించిన థియోఫిలా, నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనట్టుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను అనే ఆయన ఎవరో అయినా డాక్టర్ లూకా. వీళ్ళిద్దరూ గ్రేటెస్ట్, వీళ్ళిద్దరూ ఉన్నతమైన వారు, ఔన్నత్యం కలిగిన వారు, గనులైన వారు. ఒక ఆయనము ఘనత వహించిన రోమా సామ్రాజ్య పరిపాలకుల్లో ఒక ఆయన కనిపిస్తా ఉన్నాడు. ఒక ఆయన ఈ లోకంలో ఉన్న రోగులందరినీ బాగుపరిచిన వైద్యుడిగా ఒక ఆయన కనిపిస్తా ఉన్నాడు. ఈ వైద్యుడు ఏమనుకుంటుందంటే, నేనే ఎంత వైద్యుడిని అయితే నేను వైద్యం చదవటానికి నేర్చుకోవటానికి చాలా టైం పట్టింది, నేను ఎవడన్నా బాగు చేయాలంటే ఇంజక్షన్ వేయాలి, నేను ఎవడన్నా బాగు చేయాలంటే టాబ్లెట్లు వేయాలి, నేను ఎవడన్నా బాగు చేయాలంటే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి, నేను ఎవడన్నా బాగు చేయాలంటే ఇది చేయాలి. కానీ నాకన్నా మించిన మరొక వైద్యుడు వచ్చాడు. ఆ వైద్యుడు పట్టుకుంటే చాలు రోగాలు పోతాయి, ఆ వైద్యుడు పట్టుకుంటే చాలు రోగాలన్నీ పోతాయి, ఆ వైద్యుడు పట్టుకుంటే చాలు పట్టుకున్నట్టే చచ్చిపోయినోడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, బ్రతుకుతాడు. మేము ఘనత వహించిన వాళ్ళం కాదు. ఇదిగో మేము ఎవరి గురించి అయితే తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకున్నవాడు మహాగణుడు. ఆ తెలుసుకున్నవాడు ఎవరు అనంటే, ఇదిగో ఈ సత్రములో స్థలము లేకుండా పొనుకుని ఉన్న ఆ యేసు క్రీస్తు ప్రభు. ఎవయ్యా నీకేమైంది, నీ సత్రం ఉంటే అదేమన్నా గొప్ప, మా హాస్పిటల్ ముందు నీ సత్రం ఎంత అంటాడు. ఈయన ఘనత వహించిన థియోఫిలా ముందు ఈ సత్రపు యజమాని నిలబెడితే, ఎవడరా నువ్వు నాకన్నా గొప్పవాడువా, కానీ మేము తెలుసుకుంటున్నాం, కానీ నీకు ఘనత లేదు ఏమీ లేదు. కానీ ఆ సత్రం ఉందో ఆ సత్రంలో పశువులు ఉన్నాయి అనుకుని నేను మహాగణుడు అనుకుంటున్నాం. కొంతమంది ఊర్లో 1 ఎకరం పొలం ఉంటే చాలు అయ్యగారిని రారా పోరా అంటారు. పాత సామెతలు మార్చాలే. మునుసుబుని ఏమంటారంట, మామ అంటారంట. ఎందుకంటే పిల్లనిస్తావా, వీడికి ఏం లేదు, తినటానికి మానిక అది బియ్యం కూడా కాదు, ఒడ్లు కూడా కాదు. తెలుగు సామెత చాలా ఏంటది, ఒడ్లని బియ్యానికి మధ్యలో జల్లెడ పడితే ఒకటి వస్తుంది, నూకలు. మనతో అవుతున్నా నూకలు ఉంటే చాలంట, మాన నూకలు ఉంటే మునిసిపుని ఏమంటాడంటే అయ్య గారు మామ పిల్లనిస్తాం అంటాం. గింజలు కూడా లేవు, బియ్యం కూడా కాదు. అలాంటి సత్రపు యజమాని ఏమంటుందంటే, ఈ యజమానికి ఏం చెప్తున్నారంటే, ఘనత వహించిన థియోఫిలాస్, నువ్వు పరిష్కారంగా తెలుసుకుంటున్నావు కదా, నేను రాస్తా ఉన్నా, నేను కూడా మహావైద్యుణ్ణి, ప్రియుడైన వైద్యుణ్ణి, ఇంత చదువుకున్న ఆయన, నాకెందుకు మెడిసిన్ రాసుకుంటే చాలా డబ్బులు వస్తాయి, కానీ క్రీస్తుని గురించి రాస్తే నాకు చాలా విలువ వస్తుంది. దేని గురించి ఘనత వహించారు అని మనం ఆలోచన చేస్తే, కొంతమంది వాళ్ళకున్న చిన్న చిన్న వాటిని బట్టి మహాతిశయిస్తారు. మాకు పెద్ద చర్చి ఉంది, నాకు మంచి పాటలు పాడే స్వరం ఉంది, మంచి మెసేజ్ చెప్పే ఆ వరం ఉంది. దీన్ని బట్టి అతిశయించేవాడు కాదు వీళ్ళిద్దరూ. దేన్ని బట్టి అతిశయిస్తున్నారంటే, అదిగో మహాఘనత వహించిన యేసు క్రీస్తు ప్రభు అనే రక్షకుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి. ఈరోజు కొంచెం జాగ్రత్త వినండి. ఎందుకయ్యా నీ సత్రములో, రక్షకుని సత్రములో రక్షకుడు స్థలం ఇవ్వకుండా వెళ్ళిపోయాను అని అంటే, నాకు తెలియదండి నా రక్షకుడు అని అంటే, ఎందుకు తెలియదైనా అని మరలా అడిగితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వాడిని కాదు, దేవుని వాక్యమును గురించి ఆలోచించిన వాడిని కాదు. దేవుడు అంటే ఎవరో నాకు బైబిల్ తెలియకపోయినా ఏం తెలియకపోయినా లోతుగా ఏమన్నా అధ్యయనం చేస్తే దొరికేదేమో, దాని గురించి కూడా దొరకటానికి నేను అధ్యయనం చేయాల. నా డబ్బంతా నాకున్నదంతా వేటికో ఖర్చు పెట్టాను. పోనీ నేనేమన్నా గనుడా అంటే, ఇదిగో వీళ్ళిద్దరితో పోల్చుకుంటే నేను గనుడు కొన కాదు. కానీ ఘనత వహించిన వీళ్ళే ఎవరి గురించి తెలుసుకుంటున్నారు? ఒకవైపున తెలుసుకున్న మనుషుల గురించి చెప్తా ఉన్నా, మరొక వైపున తెలుసుకోకుండా యేసుక్రీస్తుకి స్థలం ఇవ్వకుండా మూసివేసిన మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. జాగ్రత్త వినండి. ఈ దర్శించడానికి, ప్రభువును దర్శించడానికి సుమ్యోని ఇష్టపడ్డాడు, నేను కన్నులారా చూశాను అనుకున్నాడు. హన్నా ఇష్టపడింది, జకరియా ఎలిజబెత్లు ఇష్టపడ్డారు. నా ప్రభువుని తల్లి నా దగ్గరకు వస్తే నా కడుపులో ఉన్నవాడు ఏం చేసిందంట,
గంతులు వేసిండు. అబ్బబ్బబ్బా, నా రక్షకుని తల్లి ఇంట్లోకి వచ్చింది అని వాళ్ళు ఆనందించారు. కానీ ఇంత తెలిసిన ఆయన, నేను ఇలా చెప్తా, ఒకవేళ ఆ సత్రపు యజమాని నేనైతే నాకు వాక్యం తెలిస్తే, ప్రభువా ఈ ఊర్లో ఇన్ని సత్రాలుంటే, ఇన్ని ఇల్లుంటే నా ఇంటికి వచ్చినవా, కమాన్, నా పేరు అద్భుతంగా రాయబడుతుంది అనుకునేవాడిని నేను. కానీ ఈ సత్రపు యజమాని ఏమన్నా తెలుసా, ఇంత వాక్యం తెలియకుండా ఏమైపోయిందంటే, లేదు స్థలం లేదు పోండి పోండి అన్నాడు. ఈరోజు కొంతమంది అలాగే ఉన్నారు. ఇంత వివరణ తెలిసినా కూడా ప్రభువుకి స్థలమే ఇవ్వకపోతే, ఒక రోజున ఇస్కరియోతు యోధాని ఎందుకు పుట్టించాడో ఈ సత్రపు యజమానుడు కూడా అలా ఇగ్నోర్ చేయటానికే పుట్టించాడేమో. ఈరోజు మనం అలాంటి సత్రపు యజమానులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవాల. సత్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు పిలిచాడు. ఇది ఏ సత్రం చెప్పండి, చెప్పండి ఏ నక్షత్రం? రక్షకుని నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు వచ్చారు. ఆ నక్షత్రాన్ని చూసిన వారందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. దేవుని మాటలు విన్న వారందరూ, గబ్రియేలు మాటలు విన్న అందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే, ఆ సత్రపు యజమానికి ఆ సత్రపు విలువ తెలియదు కానీ అందరూ ఎక్కడికి వచ్చారు? జ్ఞానులు బెత్లెహేంకి వచ్చారు. చెప్పండి గొర్రెల కాపరులు బెత్లెహేంకి వచ్చారు. ఇప్పుడు థియోఫైలస్ బెత్లెహేంకి వచ్చాడు. ఎవరైనా ఎక్కడికి వచ్చి ఆగారు అని అంటే వాళ్ళందరూ బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంలో ఎక్కడికి వచ్చారు? యేసు క్రీస్తు ఉన్న సత్రానికే వచ్చారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆ సత్రమే ప్రపంచానికి రక్షకుని పరిచయం చేసిన సత్రం. ఆ సత్రానికి ఏమని పేరు పెట్టినవంటే రక్షకుని సత్రం. ఏ సత్రం చెప్పండి? నీకు తెలియకపోతే తెలియకపోయిందేమో, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటానికి, ఈ మాటలు తెలుసుకోవటానికే, ఈ మాటలు మీకు తెలియజేయటానికి ఈ రాత్రి ఈ రక్షకుని సత్రంలో ఉన్న రక్షకుని తీసుకొని క్రిస్మస్ మహోత్సవాల్లో మీ ఎదుటికి వచ్చిన మాకు తెలియదు, కుదరదు. తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకున్నారు, ఏమి నేర్చుకొని గొర్రెల కాపరులు తెలుసుకున్నారు. తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఉంటే తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటానికి, తెలియజేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని తెలుసుకొని ఆ రక్షకుని సత్రములో ప్రభువు కొరకు మనల్ని మనం దేవునికి అర్పించుకుందండి. దేవుడి మాటలను దీవించునుగాక.